తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. సూర్యలంక, ఈపురపాలెం, రామాపురం మత్స్యకారులకు అండగా సిపిఎం పార్టీ, పలు ప్రజా సంఘాలు. బాపట్ల జిల్లా చీరాల ఎన్జీఓ హోంలో సిపిఎం పార్టీ, పలు ప్రజా సంఘాలు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో దురాక్రమణకు గురైన ఈపురపాలెం స్ట్రెయిట్ కట్ సముద్ర మొగను త్వరితగతిన పునరుద్ధరించి మత్స్య వృత్తిని కాపాడాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కట్టా గంగయ్య మాట్లాడుతూ, ఇటీవల అసెంబ్లీలో బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మ సూర్యలంక ఓడరేవు, రామాపురం తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఆర్థికంగా బాగుంటుందని అన్నారు. సీ మౌత్ని పూడ్చడం వలన ఈ ప్రాంత మత్స్యకారులు వృత్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో 9 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఒక కలెక్టర్నో, ఒక ఆర్డీఓనో, ఒక డిఆర్ఓనో మనం తప్పుపట్టడానికి లేదు. ప్రభుత్వమే సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి మరీ భూములు ఇవ్వడం గమనార్హం. ఈ సందర్భంగా పోరాటం చేస్తున్న మత్స్యకారులకు మా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. స్పష్టమైన వాటర్ వచ్చేది. ఏదైతే గ్రీన్ బ్లూ కలర్లో ఉండే వాటర్ ఇక్కడ ఎలాంటి ఫ్లోటింగ్ లేకుండా ఉండటం వల్ల ఈ వాటర్ చెరువు మొత్తాన్ని నింపుకొని దాంట్లో బెల్లం లాంటిది, యూరియా లాంటిది లాంటిది కొట్టి కొద్ది వాటర్ని ఆ సాల్ట్ వాటర్ని స్వీట్గా చేసి రొయ్యలకి పండించుకోవడానికి ప్లాన్ చేసేవారు. అయితే కమిటీని వేసినటువంటి జిల్లా కలెక్టర్ ఆ మరుసటి రోజే వారవేలో యోగాలో కాలువ అనేది 1970 ముందు నుంచి కాలువ ఏర్పడింది. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద డాములు ఉన్నా, ఈ ఏమన్నా మొక్కలు వచ్చినా ఈ స్ట్రైట్ కాలువలోకి ఈ వాటర్ మళ్ళీ చెప్తూ ఉంటుంది. ఏమైనా ముగ్గులు మునిగిపోయినా ఈ కాలువ వాటర్ రొయ్యలు వ్యాపారం చేసేవాడు, రొయ్యలు చేతులు వ్యాపారం చేసేవాడు. అప్పుడు ఈ సముద్ర వాటర్ని కొద్దిగా క్వాలిటీగా తీసుకోవడం కోసం పెద్ద గుంట కూడా ఏర్పాటు చేసుకోవడం అర్థంగా రావడం వల్ల కాలం కూలిపోతారు. సహజంగా మీరు ఎంత పెద్ద గొయ్యి తీసినా కూడా ఈ డైరెక్ట్ ఉండటం వల్ల సముద్రం కావాలి. గమనించినట్లయితే వైజాగ్, కాకినాడ, ఉప్పాడ, అట్లాగే శ్రీకాకుళం ఈ ఏరియాలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా ఇలాంటి వసతులు కానీ ఇలాంటి అవకాశం కానీ ఎక్కడ లేదు. స్టేట్లోనే లేదు ఎక్కడ కూడా. ఈ యొక్క ఏరియా మీద టార్గెట్ చేయడం జరిగింది. ఈ వాటర్ మొత్తం ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పూర్తిగా జరిగిపోయింది. ఈరోజు అసలు తీర ప్రాంతాన్నే విధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఉంటే ఇంకా తీర ప్రాంతాన్ని మడ అడవుల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఏమైనా మత్స్యకార కార్మికులు ఈ గ్రామాల్లో గతంలో చేసినటువంటి ఆందోళన ఒక మంచి అంశం, కొంచెం లేటుగానైనా కథలకు వచ్చింది. దీన్ని ఆధారం చేసుకొని భవిష్యత్తులో ఈ తీర ప్రాంతాన్ని లేకుంటే స్ట్రైట్ కట్టు సీమౌత్ని వీటిని కాపాడుకోవటం కోసం ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టాలని, వీరు చేసేటువంటి ఈ పోరాటానికి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ఇక్కడికి హాజరైనటువంటి మిత్రులు పెద్దలందరికీ మరోసారి నమస్కారాలు. మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.